హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విజయేంద్ర శకుంతల షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని సుధానే దగ్గరుండి జరిపించాలి అని పాపం రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా వాళ్ళిద్దరికీ షష్ఠి పూర్తి జరిపించడానికి విజయేంద్ర ద్వారా కాల్ చేపిస్తారు సుధాకి. సుధా ఏమో అన్నయ్య నాకు రావాలనే ఉంది, కానీ ఆయన ఏమంటారోనని భయంగా ఉంది అని అంటుంది. ఇంక వెంటనే అలా ఒక ఆలోచన వస్తుందన్నమాట రుద్రాకి. ఎలా అయినా అత్తయ్యని ఇంటికి పిలిపించాలి, కానీ ఎలా అని ఆలోచిస్తాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా రంగా కనబడతాడు. రంగా ఏమో అలా ఆలోచిస్తూ ఉంటారు. నువ్వే కరెక్ట్ అని అంటారు. నేనా? నేనేం చేస్తాను బావా అని అడుగుతారు. రంగా నా మాట విని నువ్వు అని ఒక ప్లాన్ ఇస్తాడనమాట రుద్ర. వెంటనే గంగ ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీరు చెప్పిన పని మా సార్ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఒకటి మాత్రం నిజం, మా అన్నయ్య దేనిలో అయినా ముఖ్యంగా నాటకాల్లో టాపు అని అంటారు. చెల్లి, నువ్వు బావ కలిసి నా ప్రాణాలు తీయాలనుకోవటం లేదు కదా. ఆ విశ్వనాథం అంటే ఏంటో నాకు తెలుసు, ఆయనకు దొరికితే నన్ను చంపేస్తాడు అని అంటారు. ఏం కాదులే బావ వెళ్ళు అని చెప్పి ఇంకా ఆయన రెడీ చేసి పంపిస్తారు. ఇది ఇలా ఉండగా రంగా జ్యోతిష్యుల్లాగా స్వామీజీ గెటప్ వేసుకొని విశ్వనాథం ఇంటికి వెళ్తారు. ధర్మో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత రక్షిత అని వెళ్తూ ఉంటారు. ఎవరు నువ్వు అని అడుగుతారు విశ్వనాథం. నేను ఈ గుడిలో ఎప్పటి నుండో ధ్యానం చేస్తున్న సాధువుని అని అంటారు. నీకు మా ఇంట్లో ఏం పని అని అడుగుతారు. మీ భార్యని కలవాలి అని అంటారు. అప్పుడే సుధా అక్కడికి వస్తారు. స్వామీజీ ఎవరు మీరు అని అడుగుతారు. తల్లి, నేను ఎవరో నీకు తెలియడం ఇప్పుడంత ముఖ్యం కాదు, కానీ నేను వచ్చిన పని జరగడం మాత్రం ముఖ్యం అని అంటారు. ఏంటో చెప్పండి స్వామి అని అడుగుతుంది. చూడమ్మా, మీ జాతకంలో మీకు ఒక దోషం కనబడుతుంది. రానున్న కొద్ది రోజుల్లో మీ కుటుంబంలో ఎవరికో ఆపద, ముఖ్యంగా మీ భర్తకి ఆపద వస్తున్నట్టు తెలుస్తుంది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా సుధా షాక్ అయిపోతారు. వెంటనే విశ్వనాథం, వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్, నేను ఫిట్గానే ఉన్నాను అని అంటారు. ఏమో సార్, ఎటు నుండి ప్రమాదం వస్తుందో ఎవరికీ తెలియదు కదా అని అంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామీజీ అని అడుగుతుంది. నాతో పాటు మీరు గుడికి వచ్చి గుడిలో ప్రదక్షిణలు చేసి ఒక చిన్న వ్రతం ఉంటుంది. ఆ సౌభాగ్య వ్రతాన్ని మీరు సరిగ్గా పూర్తి చేస్తే మీ భర్త ఆయుష్ దీర్ఘకాలికంగా ఉంటుంది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా సుధా, ఏమండి స్వామీజీ గారు అంత చెప్తున్నారు, నేను గుడికి వెళ్ళి వస్తానండి అని అంటారు. ఇప్పుడు ఎందుకు సుధా, ఇలాంటివన్నీ ఎందుకు నమ్ముతావు నువ్వు అని అంటారు. ఏమండి, నేను ఎక్కడికో వెళ్తాననట్లేదు కదా, గుడికే వెళ్తానంటున్నాను కదా, కనీసం నాకు ఆ ప్రశాంతత కూడా ఇవ్వాలనుకోవట్లేదా మీరు అని ఏడుస్తుంది. సరే, నువ్వేడవకు, నువ్వేడిస్తే నేను చూడలేను, వెళ్ళు అని అంటారు. సరేనండి, ఆ స్వామీజీ రండి అని చెప్పి ఇంకా స్వామీజీ అయితే తీసుకొని వెళ్తారు. అప్పుడే ఇంకా విగ్గంతా తీసేస్తారనమాట. హ్యాపీగా రంగా నువ్వు అని అంటారు. అయ్యో మీరేం కంగారు పడకండి పిన్ని, నేను రంగాని, నేను గంగ వాళ్ళ అన్నయ్యని. మిమ్మల్ని షష్ఠి పూర్తికి తీసుకురావడానికి ఏ దారి వెళ్ళాలో తెలియక ఇలా వచ్చేసాం పిన్ని అని అంటారు. ఒక్కసారిగా ఇంకా సుధా, రంగా నువ్వు అంటే నిన్ను మా రుద్ర పంపించాడని అంటారు. అవును, మీరు ఇప్పుడు వెళ్తున్నది మన ఇంటికే, రండి రండి అని చెప్పి ఇంక వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్తాడు. ఇది ఇలా ఉండగా రుద్రగంగ ఇద్దరూ ఇంకా అలా ఆలోచనలో పడతారనమాట. మీ అన్నయ్య కరెక్ట్గానే పనిచేస్తాడంటావా అని అడుగుతారు రుద్ర. ఖచ్చితంగా చేస్తారు సార్, మా అన్నయ్యపై నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా సుధాని ఇంటికి తీసుకొస్తారు. అప్పుడే విజయేంద్ర అండ్ శకుంతల కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా రెడీ అవుతారు. సుధా వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ శకుంతల వాళ్ళని చూసి, ఏమిటి ఈవిడెందుకు వచ్చింది అని అడుగుతారు. వెంటనే విజయేంద్ర, ప్లీజ్ నువ్వు సైలెంట్గా ఉండి శకుంతల, ఎందుకంటే నాకు నాకు నా చెల్లెలతో కలిసే ఈ పండగ జరుపుకోవాలని, నా చెల్లెల సమక్షంలో జరుపుకోవాలని నేను ఎంతో కోరుకున్నాను. అందుకే రుద్ర తన్ని వెతికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు గొడవ చేస్తే నేను చాలా బాధపడతాను. చెప్పు, నన్ను బాధ పెడతావా అని అడుగుతారు. చూడండి, ఈరోజు మీ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు కూడా, అలాంటిది నేనెందుకు మిమ్మల్ని బాధ పెడతాను? ఈ ఒక్కరోజు మీరు ఏం చేసినా నేను సైలెంట్గా ఉంటాను అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ శకుంతల అని హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర. అలా ఇంకా విజయేంద్ర శకుంతల ఇద్దరూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా రెడీ అవుతారు.
అప్పుడే ఇంక విజయేంద్రకి శకుంతలకి స్టేజ్ పైకి ఎక్కిస్తాడనమాట రుద్ర. ఎక్కించి ఇప్పుడు మనం కొన్ని వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ అయితే తెలుసుకుందాం. పెదనాన్న, ముందుగా మీరు చెప్పండి. ఇన్నేళ్ళ పెద్దమ్మ జర్నీతో మీరు తెలుసుకున్నదేంటి, మీరు నేర్చుకున్నదేంటి, మీరు మాలాంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి అని అంటారు. ముందుగా నాకు ఇప్పటికీ గుర్తుంది, పెళ్లి చూపుల్లో చూసినప్పుడు శకుంతల ఎంతో అనుకువగా ఉంది. అసలు ఈ అమ్మాయికి నోట్లో నాలుక పెడితే కొరుకుతుందా అని అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చాక తెలిసింది, నోట్లో నాలుక పెడితే కొరకడం కాదు, ఇల్లు మొత్తాన్ని తినేస్తుందని అని అంటారు. ఇంక వెంటనే నవ్వుకుంటూ ఉంటారనమాట అందరూ. ఇది కేవలం జోక్ మాత్రమే, కానీ నిజం చెప్పాలంటే శకుంతలకి చాలా ధైర్యం ఎక్కువ. ఈ ఇంటిని తన ఒంటి చేత్తో నడిపిస్తుంది. కానీ తనలో ఉన్న ఒకే ఒక్క లక్షణం చెప్పుడు మాటలు వినడం. అవి తగ్గిస్తే తనంత మంచివారు ఎవరు ఉండరు అని అంటారు. అప్పుడే ఇంకా గంగా ఏమో, అమ్మగారు ఇప్పుడు మీరు చెప్పండి, పెద్దోర్లో మీరేం మంచి నేర్చుకున్నారని అడుగుతారు. ఆయన ఎప్పుడూ మంచివారే. ఆయన చేసే సమాజ సేవ, ఆయన వ్యక్తిత్వం అందరూ అడ్మైర్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమందిని అతిగా నమ్మడం వల్లే ఆయన ఇలా ఇలా మోసపోతున్నారు, ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు అని రుద్ర వైపు చూస్తుంది. రుద్ర పాపం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అలా ఇంకా ఇద్దరికి హాల్లో కూర్చోపెడతారు. అప్పుడే ఇంకా సుధా చాలా హ్యాపీగా వాళ్ళ అన్నయ్య వదిన వైపు చూస్తూ ఉంటారు. ఇంకందరి సమక్షంలో షష్ఠి పూర్తిగా విజయేంద్ర శకుంతల మెల్లో తాళి కడతారు. అలా ఎంతో హ్యాపీగా షష్ఠి పూర్తయితే జరిగిపోతుంది. రుద్రాయన్ గంగ ఇద్దరు అదంతా చూస్తూ ఉంటారు. సార్, రేపు పొద్దున్న మీరు కూడా షష్ఠి పూర్తికి ఇలాగే ఉంటారా సార్ అని అడుగుతారు. అబ్బే, నేను బాగానే ఉంటాను, నువ్వే పెద్దను అవుతావు అని అంటారు. ఏం సార్, కామెడీ చేస్తున్నారా? అయినా మీరు నాకంటే పెద్దవారు కాబట్టి మీరే త్వరగా ఏజ్ అయిపోతారని అంటారు. ఇంక వెంటనే ఫిట్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు హెల్దీగా జిమ్ ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువ ఓల్డ్ అవరు, నీలా ఎక్కువ తినేవాళ్ళే అవుతారు అని అంటారు. సార్, మీరు నన్ను వెక్కిరిస్తున్నారు కదా అని అంటుంది. ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఎప్పుడు ఫిట్గా ఉంటేనే మన బాడీ కూడా ఫిట్గా ఉంటుంది కదా. అలాంటప్పుడు నువ్వు కూడా నాతో పాటు రేపటి నుండి నేను చేసే వర్కౌట్లన్నీ చేయి, అప్పుడు నువ్వు యంగ్గా ఉంటావు అని అంటారు. అబ్బా, బుద్ధి తక్కువై మిమ్మల్ని అడిగాను సార్, ఇంకెప్పుడు మిమ్మల్ని అడగను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుందనమాట తనైతే, గంగ అయితే. ఇంకా రుద్ర గంగను చూసి నవ్వుకుంటూ ఉంటారు. అలా హ్యాపీగా విజయేంద్ర అండ్ శకుంతల షష్ఠి పూర్తి అయితే కంప్లీట్ అయిపోతుంది. అదంతా చూస్తూ ప్రమీల పాపం చాలా బాధపడుతుంటే అప్పుడే కరెక్ట్గా ప్రమీల దగ్గరికి కార్తీక్ అయితే వస్తారు. మేడం, మీరు ఈ కలర్ శారీలో చాలా బాగుంటారండి అని అంటారు. మీరు మీరు నా కోసం శారీ తీసుకురావడం ఏంటి అని అంటారు. అవును, ఎందుకో ఈ శారీ చూస్తే మీకు బాగా సెట్ అవుతుంది అనిపించింది, ముఖ్యంగా ఈ కలర్ మీకు చాలా బాగుంటుంది అని అంటారు. ఇంకలా చూస్తూ ఉంటే ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది ప్రమీల. పాపం ఫ్లాష్ బ్యాక్లో కూడా, చూడు, నీకు ఈ కలర్ చాలా బాగుంటుంది భార్యామణి అని పాపం భాను చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వెంటనే ఇంకా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట ప్రమీల. అప్పుడే కరెక్ట్గా గంగ అక్కడికి వస్తుంది. హాయ్ అక్క, చీర ఎంత బాగుందో, కట్టుకో అక్క అని అంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట ప్రమీల. ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నారు అని అంటారు. ఈ చీర కార్తీక్ గారు ఇచ్చారు అని అంటారు. ఓ అవునా, అయితే ఏముందక్క, ఆయన అంత అభిమానంగా ఇస్తే కట్టుకోవడంలో తప్పేముంది అని అంటారు. కానీ అని అంటుంది. అక్క, నువ్వు దేని గురించి భయపడద్దు, ఎందుకంటే భయపడుతూ ఉంటే ఈ సమాజం అనేది ఎప్పుడు భయపెడుతూనే ఉంటుంది. నువ్వు ఈ చీర కట్టుకొని రా అక్క అని చెప్పి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తుంది. పాపం ఆ చీరను కట్టుకొని కిందకి వస్తుందన్నమాట ప్రమీల. ప్రమీలను చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కార్తీక్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. సుధా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. విశ్వనాథం, ఏంటి సుధా, గుడిలో బాగా పూజ జరిపించావా అని అడుగుతారు. ఆ, బాగా జరిపించానండి, ఎంత బాగా జరిగిందో అని అంటుంది. ఎందుకు సుధా, ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? నువ్వు మీ అన్నయ్య షష్ఠి పూర్తికే వెళ్ళావని నాకు తెలిసిపోయింది అని అంటారు విశ్వనాథం. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతున్నారు సుధా. అది కాదండి, ఇంకేం మాట్లాడద్దు, నా నమ్మకాన్ని నువ్వు కోల్పోయావు. ఎందుకు ఎందుకు సుధా, నువ్వంటే అసహించుకున్న వాళ్ళని ఇంతలా ప్రేమిస్తున్నావు అని అడుగుతారు. ఏవండి, ఒకప్పుడు ఏదో తెలియక వాళ్ళు ఇదంతా చేసుంటారు, కానీ ఒక్కటి మాత్రం నిజం,
వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. మా అన్నయ్య కుటుంబం అంటేనే అందరికీ ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అలాంటిది సొంత చెల్లెలుగా నేను ఆయనకి దగ్గరుండి ఆడపడి చేయాల్సినవన్నీ చేయకుండా ఉంటే ఆయనకి మంచిది కాదు. అందుకే వెళ్ళొచ్చానండి అని అంటారు. పాపం అలా చూస్తూ ఉంటారన్నమాట విశ్వనాథం. నీ ఇష్టం వచ్చించేసుకో, కానీ ఇంకొకసారి వెళ్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి అక్కడి నుండైతే వెళ్ళిపోతారు. ఇంకా సుధా మాత్రం అలా పాపం ఆలోచనలో ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా రుద్ర గంగ ఇద్దరు బాక్సింగ్ అకాడమీకి అయితే బయలుదేరుతారు. అక్కడికే కరెక్ట్గా విశ్వనాథం వస్తారు. ఎంతైనా మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందా? షష్టి పూర్తి బాగా జరిగినట్టుంది అని అంటారు విశ్వనాథం. ఇంక వెంటనే చూడండి, అది ఎవరైనా ఆనందంతో చేసుకునే పని. అలాంటిది మీరు దాన్ని ఇంతలా అవమానించి మాట్లాడుతున్నారంటే మీ సంస్కారం ఎక్కడుందో మీరే గుర్తు చేసుకోండి అని అంటారు రుద్ర. హే రుద్ర, రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా అని అంటారు. ఇస్తాను సార్, ఎక్కడి వరకు ఇవ్వాలో అక్కడి వరకు మాత్రమే ఇస్తాను, కానీ మీరు ఇలా చెప్తూ ఉంటే నేను రెస్పెక్ట్ ఇవ్వలేను సార్ అని అంటారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట విశ్వనాథం. చూడండి సార్, మీరు గంగకి ట్రైనింగ్ ఇస్తే చాలా బాగుంటుంది, కానీ మీరు ఎందుకు ఆ ట్రైనింగ్ని ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు అని అంటారు. వాట్ నాన్ సెన్స్, ఒక ఆడపిల్లకి నేను ట్రైనింగ్ ఇవ్వాలా అని అంటారు. సరే, ధీరజ్ కంటే తను చాలా గ్రేట్ అని నేను ప్రూవ్ చేస్తాను, అప్పుడు ఇస్తారా అని అడుగుతారు. తప్పకుండా ఇస్తాను, ధీరజ్తో పోటీ పడమను అని అంటారు. సార్, ధీరజ్తో తను పోటీ పడ్డమేంటి అని అంటారు. ఏ అమ్మాయితో మాత్రమే పోటీ పడాలా, అబ్బాయిలతో కాదా? ధీరజ్, నేను చెప్పిన పంచులన్నీ నీకు గుర్తున్నాయి కదా అని అంటారు. ఎస్ సార్, గుర్తున్నాయి సార్ అని అంటారు. సో గో అహెడ్ అని చెప్పి ఇంక పంపిస్తే అప్పుడే గంగ వైపు చూస్తుంటారు రుద్ర. గంగ, నేను నీకు ఎలాంటి మూవ్స్ నేర్పించలేదు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా చాలా తెలివిగా ఎవలాంటి ప్లాన్ అయినా దెబ్బ కొట్టాలి, అర్థమైందా అని అంటారు. తప్పకుండా మేడం అని చెప్పి సార్ అని ఇంకా అలా అక్కడైతే వెళ్ళిపోతారు. సో అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా రుద్ర చెప్పినట్లే గంగ ధీరుతో ప్రయత్నానికి వెళ్తుంది. ఇంకా ధీరజ్ అయితే అలా చేస్తూ బాక్సింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా 3 రౌండ్స్ అయితే అవుతాయి. ఫస్ట్ రౌండ్లో ధీరజ్ గెలిచిన నెక్స్ట్ 2 రౌండ్స్లో మాత్రం హ్యాపీగా గంగే గెలుస్తుంది. ఇంకా గంగ గెలుపుని చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. ఇంకా గంగకి ట్రైనింగ్ ఇస్తాను అని ఒప్పుకుంటారు విశ్వనాథం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.